జై శ్రీరామ్, జై భారత్. ఇది ఓకే. సో హాయ్, జై శ్రీరామ్, జై భారత్, హల్లెలూయా. ఏసయ్య, ఏసయ్య కాదు ఏసన్న, అల్లాహు అక్బర్. సో పాయింట్ ఏంటంటే భగవద్గీత భగవద్గీత అందరూ చదవండి. నేను చదివిన 3 సార్లు. మొదటిసారి కొంచెం అర్థమైంది, రెండుసార్లు బాగా అర్థమైంది, మూడోసారి చాలా 100% అర్థమైంది. కారణం నేను ధ్యానం చేసిన, జప ధ్యానాలు నేను చేసిన. కాబట్టి నాకు ఈరోజు ఈ స్థితి, ఈ మాటలు, ఈ జ్ఞానం. ఇప్పుడు మాట్లాడేది నోరు. ఎస్, నోరు వెనకాల బ్రెయిన్, రైట్? బ్రెయిన్ వెనకాల మనస్సు, మనస్సు వెనకాల నేను. అది నేను, ఇది నేను కాదు, శరీరం నేను కాదు. ఏం చెప్తున్నా భగవద్గీత జ్ఞానం ఇస్తుంది. జీవితం అంటే ఏంది, కర్మలేంది, కష్టాలేంది, బాధలేంది, మన బతికదే కదా. కష్టాలు బాధలు వస్తే మన పాజిటివ్ అయితే నా అంత తోడు లేడు, నేను పెద్ద పోటుగాడిని, నేను పెద్ద పోటుగత్తని. ఇందాక తడబడింది ఎందుకంటే ఫస్ట్ పోటుగత్తే అని క్రియేట్ అయింది కాబట్టి అక్కడ తడబడ్డా. సో మనస్సు బ్రెయిన్ ఒక దగ్గర ఉంటే తడబడం, ఏ పనులు పర్ఫెక్ట్ చేస్తావు. సో పోటుగత్తే ఫీల్ అవుతుంది. నీ కాలం, నీ పరిస్థితులు బాగుంటే అనుకూలిస్తానని అయితే నీకు కాల పరిస్థితులు, సిచ్యువేషన్స్, మనుషులు సాగరిక పని కాదు. సో అట్లా భగవద్గీత జ్ఞానాన్ని ఇస్తుంది. చదవండి పెడతా భగవద్గీత వీడియోస్ చేస్తా, మొత్తం భగవద్గీత బుక్ మొత్తం చేస్తా. ఓకే, సబ్స్క్రైబ్ చేయండి, డబ్బులు వస్తాయి, షేర్ చేయండి. జై శ్రీరామ్.